దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును ప్రకటించడానికి అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అమూల్యమైన తన కృపను బట్టి అవకాశమును బట్టి ముందుగా దేవునికి నా నిండు వందనములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఆయన వాక్యములు వినాలి, ఆయన వాక్యములతో సహవాసము చేయాలి, ఆయన పాదముల యొద్ద కూర్చొని మరి ఎలాగా ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకోవాలని ఆసక్తిగా చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు శుభములు. వాక్యములోనికి వెళదాం రండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20, 21, 22 వచనములు చదువుతున్నాను. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతమైన ఘనమైన నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభువా, నీ యొక్క మాటలు వినుటకు మేము వేచి ఉన్నాము. జీవము గల మాటలు, అవి దేవుని మాటలు మా హృదయములలో విత్తబడి నూరంతలుగా ఫలించుటకు సహాయము దయచేయండి. త్రోవ పక్కన పడిన విత్తనములే కానివద్దయ్యా, ఆసక్తి కలిగి నీ మాటలను మా హృదయములో దాచుకొనుటకు మాకు సహాయము దయచేయండి. నూరంతలుగా ఆ వాక్యములు మాలో పడి ఫలించుటకు సహాయము దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక విలువైన కట్టడము, ఒక విలువైన నిర్మాణము. ఈరోజు దేవుని యొక్క వాక్యము దేవునికి నివాస స్థలమైన కట్టుబడి, దేవునికి నివాస స్థలమైన కట్టుబడి. మనము నివాసం ఉంటాము. మనకి ఈ ప్రపంచంలో చాలా కట్టుబడులు ఉన్నాయి. ఒక ఇంటికి మరొక ఇంటికి పోలికే ఉండదు. మన అభిరుచి మేరకు, మన ఇష్టము మేరకు, మన కోరికల మేరకు ఆ ఇంటిని కట్టుకుంటాము, నిర్మించుకుంటాము. అది మనము నివాసం ఉండే మన కట్టుబడులు. మరి ఇప్పుడు దేవుడు నివాసి అయి ఉంటాను అంటున్నాడు. ఆయన ఉండే కట్టుబడి ఏమిటి ఈరోజు మనము తెలుసుకుందాం. దేవుడే మనలో ఉంటానంటున్నాడు కదా, దేవుడే మనలో నివసిస్తానంటున్నాడు కదా. ఆ కట్టుబడి ఈరోజు మనము వినబోతున్నాం. ఈ వచనము ప్రారంభములో ఏం చదివాము? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ఈరోజు మన కట్టుబడికి మూలరాయి ఎవరు? క్రీస్తు యేసే. ఇప్పుడు అపోస్తలులు, ప్రవక్తలు దాని మీద పునాది వేశారు. మనకంటే ముందుగా, మనకంటే శ్రేష్టముగా వారు పునాది వేశారు. దేని మీద? క్రీస్తు యేసే అనే ముఖ్యమైన రాయి మీద. ఇప్పుడు ప్రతి కట్టడము కూడా ఆయనలో చక్కగా అమర్చబడి, ఇప్పుడు వారు వేసిన పునాది మీద కట్టబడ్డారు. ఇప్పుడు ఆ కట్టబడ్డ ఆ పునాదిలో ప్రతి కట్టడము ఏమి జరుగుతుందట? చక్కగా అమర్చబడుతుంది. అది చక్కగా నియమించబడుతుంది. ప్రభువునందు పరిశుద్ధ దేవాలయము అగుటకు అది ఆ కట్టడము వృద్ధి పొందుతుంది. ఇప్పుడు మనము ఆ వృద్ధి పొందిన ఆ ఆలయము, దేవాలయం విషయంలో మన పాత్ర ఏమిటి? నేనేమై ఉన్నాను అంటే, ఇప్పుడు మనము కూడా ఆత్మలో, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయ్యేటట్లుగా
దేవుడు నివసించే విధముగా ఉండుటకు మనము కట్టబడుచున్నాము. క్రైస్తవ విశ్వాస జీవితము అంత విలువైనది, అంత గొప్పది. అది కట్టబడుచుంది. ఎవరు నివసించుటకు? క్రీస్తు యేసు నివసించుటకు, దేవుడు నివసించుటకు అది ఆత్మమూలముగా కట్టబడుతుంది. దానిలో ఈ దేవాలయములో, ఈ ఆలయములో మనమే యాజకులము. దేవునికి బలులర్పించటానికి, దేవునికి స్తుతులర్పించటానికి, దేవునికి స్తోత్రగానములు చేయటానికి యాజకులము మనమే అవుతాము. ఎప్పుడు? మనము మన దేహమును ఆయన ఆలయముగా మలిచినప్పుడు, ఆయన ఆలయముగా ఈ యొక్క దేహమును కట్టుబడి చేయగలిగినప్పుడు. ఇప్పుడు నా దేహమును ఎలా చేసుకోవాలి? నా దేవుడు నివసించుటకు వీలుగా కట్టుబడి నేను చేయాలి. కారణము, ఆయన నివసించబోతున్నాడు. పునాది ఎవరు? పునాది వేసింది ఎవరు? అపోస్తులు, ప్రవక్తలు. మూలరాయి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు మనము నిర్మించబడుతున్న ఆ నిర్మాణములో మనము ఆయన నివసించే కట్టుబడులము. ఈరోజు దేవుడు నాలో నివసిస్తున్నాడు అని చెప్పగలిగే ఒక గృహాలము, దేవాలయాలము మనము. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు అంటున్నాడు, మరి నిజముగా పాత నిబంధనలో ఆయన ఏమన్నాడు సెలవిచ్చాడు చూద్దాం రండి. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 8వ వచనం. ఆయన అన్నాడు సూటి అక్కడ ఒక మాట, నేను మోషేతో చెప్తున్నాడు, ఓ మోషే, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించాలి. మీరు ఒక నిర్మాణము చేయాలి, మీరు ఒక కట్టుబడి చేయాలి. నేను నివసిస్తా. నేను నివసించాలంటే ఆ స్థలము పరిశుద్ధమైనదిగా ఉండాలి. కారణము, నేను పరిశుద్ధుడను. ఈ ప్రపంచంలో ఎవరనగలిగారా మాట? ఓ ప్రజలారా, నేను పరిశుద్ధుడను, నేను నివసించబోతున్నాను, మీరు నా కోసము పరిశుద్ధ స్థలము కట్టమని ఎవరనగలిగారా మాట? జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఆ మాట చెప్పాడు. నేను ఉండాలనుకుంటున్నాను, నేను వారితో ఉండాలనుకుంటున్నాను, నేను వారి మధ్య ఉండాలనుకుంటున్నాను, నేను నివాసము చేయాలనుకుంటున్నాను. నా కొరకు మోషే పరిశుద్ధ స్థలము కట్టండి. నేను ఉండాలంటే పరిశుద్ధత నాకు చాలా ముఖ్యం. ఆ నిర్మాణము, ఆ కట్టుబడిలో పరిశుద్ధత చాలా అవసరము. మీకు నచ్చినట్టు కడతారేమో, మీరు ఊహించినట్టుగా కడతారేమో. ఆయన అంటున్నాడు, నేను నివసిస్తా, నేను ఉంటాను. కాబట్టి ఇప్పుడు మీరు పరిశుద్ధ స్థలము నాకు నిర్మించాల్సిందే, పరిశుద్ధ స్థలమును నాకు కట్టాల్సిందే. ఈరోజు మనము ఒక శ్రేష్టమైన ఆ మాటను నేర్చుకోబోతున్నాం. నా దేవుడు కూడా నా విషయంలో నన్ను అడుగుతుంది అదే, మన దేవుడు కూడా మన విషయంలో అడుగుతుంది అదే. ఓ ప్రజలారా, నేను మీలో నివసిస్తా. మీ దేహము నా ఆత్మకు ఆలయము. ఇప్పుడు మీరు పరిశుద్ధముగా ఉంటే నేను అందులో ఉంటా. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా కట్టబడాలి? నేను నివాసముగా ఉండుట కొరకు మీరు కట్టబడాలి. అలాగ దేవుడు అంటే ఈరోజు ప్రజలు ఏం చేశారు ఆ పరిస్థితిని? ప్రియమైన దేవుని ప్రజలారా, 118వ కీర్తన 22వ వచనం చూడండి. 118వ కీర్తన 22వ వచనం చదువమ్మా. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇప్పుడు ఇల్లు కట్టాలి. ఇప్పుడు ఇల్లు కట్టేవారు నిషేధించారట రాయిని. ఇప్పుడు ఆయన పరిశుద్ధమగుటకు దేవాలయము నాకు కావాలన్నాడు, నేను ఉంటానన్నాడు. వారు ఏం చేస్తారంట? వారు నిషేధించారట. మాకు ఈ రాయి వద్దు, మాకు ఈ యొక్క రాయి వద్దు, మాకు ఈ స్థలము వద్దు, మేము నచ్చినట్లుగా ఉంటాము, మాకు ఇష్టమైనట్లుగా ఉంటాము అని వాళ్ళు నిషేధించారు.
ఆ పరిశుద్ధమైన రాయి, ఆ మూలరాతిని ఆ ప్రజలు నిషేధించారట. కానీ ఆ నిషేధించిన ఆ రాయే, ఆ తృణీకరించిన ఆ రాయే, ఆ తిరస్కరించబడిన ఆ రాయే చివరికి మనకు తలరాయి, మూలకు తలరాయి అయింది. అదే అవసరమైంది. ప్రజలు అక్కర్లేదనుకున్నా, ప్రజలు తృణీకరించిన, ప్రజలు వద్దనుకున్నా అదే అవసరమైంది. ఆ రాయి మీద కట్టబడితే తప్ప, ఆ రాయి మీద నిర్మించబడితే తప్ప ఏ నిర్మాణము కూడా నిలవదు. ఆ నిర్మాణములో ఆయన ఉండాలంటే ఆ రాయి చాలా అవసరము. నేనుంటా. క్రీస్తు యేసుకు నివాస స్థలము ఈరోజు ఎవరు? ఆయన ఎవరిలో ఉంటాడు? నాలో ఉంటాడు. నేను కట్టబడుచున్నాను అలాగా, నేను నిర్మించబడుతున్నాను అలాగా. ఆయనే నోరు విడిచి మనుషులను కోరుచున్నాడు. నేను వారిలో నివసిస్తా, నేను వారిలో సంచరిస్తా. కాబట్టి వారు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించాల్సిందే. ఆ పరిశుద్ధ స్థలమును వారు కట్టుబడి చేసుకోవాల్సిందే. ఈరోజు నా విశ్వాస జీవితంలో, ఈరోజు నా భక్తి జీవితంలో నా కట్టుబడి, నా ఆత్మీయ జీవితం యొక్క కట్టుబడి, నా దేవాలయం యొక్క కట్టుబడి ఎలాగుంది? వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం. ఎన్నో సందర్భాలలో చెప్పా, మానవ హస్తములతో నిర్మించబడిన ఏ కట్టుబడిలో ఆయన ఉండడు, ఏ దేవాలయంలో ఆయన ఉండడు. ఆయన ఉండేది మన దేహమనే దేవాలయం. ఇక్కడ ఆరాధించడానికి వస్తాము, ఇక్కడ ప్రార్థించడానికి వస్తాము, ఇక్కడ ఆయనను సేవించడానికి వస్తాము. కానీ ఆయనను ఉండేది, ఆయన నివసించేది, ఆయన సంచరించేది మన దేహము. ఈరోజు నా శరీరము ఆయన పరిశుద్ధాత్మకు కట్టుబడి అవ్వాలి. నేను అలా కట్టుకోవాలి. ఇప్పుడు నా దేహమే పరిశుద్ధమైన దేవాలయముగా మారిపోవాలి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము చదవండి. యెషయా 28:16. అక్కడేమంటున్నాడమ్మా? ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అది అమూల్యమైన రాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. దాన్ని విశ్వసించువాడు కలవరపడడు. ఆ రాయి గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ రాయి గురించి దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రభువు యెహోవా సెలవిచ్చిన మాట వినండి. ప్రభు అయిన యెహోవా మాట్లాడుచున్న మాట వినండి. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. సియోనులో ప్రారంభములో ఆ రాతిని వేసిన వాడును నేనే. రాతిని వేసిన వాడు మాట్లాడుతున్నాడు. ఆ పునాది కొరకు ఆ రాతిని వేసిన వాడు మాట్లాడుతున్నాడు. ఎవ్వరు మాట్లాడాలి ఈ లోకంలో అలాగా? నేను పునాదిని ఆ రాయిని పునాదిగా వేశానని అనిన వారి లోకంలో ఎవరు లేరు. జీవము గల దేవుడు అంటున్నాడు ఆ మాట. ఇప్పుడు అంటున్నాడు, అది పరిశోధింపబడిన రాయి. ఈ నిర్మాణమునకు, ఈ కట్టుబడికి ఆ రాయి అవసరమా? ఆ రాయి వారికి ప్రయోజనమా? అది పరిశోధింపబడిన రాయి, అది వారికి అవసరమైన రాయి, అది వారికి మేలు చేకూర్చబడవలసిన రాయి, అది అమూల్యమైన రాయి. ఏ రాతిని ఆ రాతికి మీరు పోల్చగలరు? ఏ రాతిని ఆ రాయికి సమానము చేయగలరు? ఆ విలువైన రాయికి మీరు దేనిని తీసుకొచ్చి ఇదిగోండి ఈ రాయి కూడా సరిపోతుందని అనగలరు? అది దేవుడే పరిశోధించాడట. నేను అంతకుముందు కూడా చెప్పాను, ఈ రోజున చాలా రాళ్ళు అమ్ముతుంటారు. మీరు ఆన్లైన్లో మీరు ఇంత పంపిస్తే మీ జాతకము, మీ నక్షత్రము, మీ తిథి అన్నీ చూసి ఒక రాయి సెలెక్ట్ చేస్తాము. ఇది మీరు ధరిస్తే ఇక మీ జీవితము మారిపోతుంది. ఇది మీరు ధరిస్తే ఇక మీ జీవితము అద్భుతమైపోతుంది అని వాళ్ళు అంటారు. చివరికి అది మన ఇంటికి చేరి మనము ధరించబోయేసరికి వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా?
మీరు దాన్ని ధరించే ముందు విశ్వాసముతో ధరించాలి. నువ్వు ఇన్ని పరీక్షలు చేసావు కదా, నువ్వు ఇన్ని పరీక్షలు పెట్టావు కదా, అది నీకు సరిపడిందా కాదని చూసావు కదా, ఇంకా ఎందుకు విశ్వాసము? వాళ్ళు అనే మాట, ఇంత డబ్బు తీసుకున్నాడు, ఇన్ని జాతకాలు చూశాడు, ఇన్ని నక్షత్రాలు చూశాడు, ఇప్పుడు అంటున్నాడు మీరు ధరించేటప్పుడు విశ్వాసముతో ధరించాల. అది మనుషులు చెప్పిన ఒట్టి మాటలు, అవి మానవులు పలికిన ఒట్టి మాటలు నిన్ను నమ్మించటానికి. కానీ దేవుడు అటువంటి వాడు కాదే. ఆయన అంటున్నాడు అది పరిశోధింపబడింది. ఈ రాయి మానవ జాతికి అవసరమా? ఈ రాయి మానవ జాతికి మేలా? ఈ రాయి మానవ జాతిని రక్షించగలదా అని ఆయన పరిశోధించాడు. అప్పుడే అది పరిశోధింపబడిన రాయి, అది అమూల్యమైన రాయి. ఏ రాయిని దానికి సాటి చేయగలవు? ఏ రాయిని దానికి సమానము చేయగలవు? అది అమూల్యమైనది, అది వెలకట్టలేనిది, అది విలువ పెట్టలేనిది. ఆయన అంటున్నాడు బహుస్థిరమైన రాయి, అది బహుస్థిరమైనది. నీవు దాని మీద కట్టావా? నీవు దాని మీద కట్టుకోగలిగావా? నీవు అది ఎంత స్థిరమో నీవు వాడంతే స్థిరముగా ఉంటావు. నీవు అస్థిరుడు కాలేవు, నీవు గందరగోళము చెందలేవు. అది స్థిరమైన రాయి. ఆ స్థిరమైన రాయి మీద నీ కట్టుబడి ఉంటే, ఆ స్థిరమైన రాయి మీద నేను కట్టుకున్నానని నువ్వు చెప్పగలిగితే గొప్ప స్థిరమైన జీవితం మనకుంటుంది. ఇప్పుడు అంటున్నాడు అది మూల రాయి. ఆ మూల రాయి మీద ప్రవక్తలు పునాది వేశారట, అపోస్తలులు పునాది వేశారు, శిష్యులు పునాది వేశారు. ఇప్పుడు మనము ఆ పునాది మీద కట్టుకోవాలి. మన ఆత్మీయ జీవితంలో మన కట్టుబడి ఈరోజు ఈ వాక్యం యొక్క వెలుగులో ఎలాగుంది? ఈ వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం. మన దేవుడు ఏర్పరిచిన ఆ రాయి, అది సియోనులో పునాదిగా వేసేశాడు. ఎప్పుడో జగత్తు పునాది ప్రారంభము ముందే ఆయన ఆ రాయి వేసేశాడు. ఇప్పుడు ఆ రాతి మీద నేను కట్టబడాలి. నా జీవితం, నా విశ్వాసం, నా భక్తి ఆ రాతి మీద కట్టుకోవాలా? ఇప్పుడు కట్టబడిన ఆ కట్టుబడిలో ఆయన ఉంటాను అంటున్నాడు, ఆయన నివసిస్తాను అంటున్నాడు. మరి దేవుడు నివసించుటకు యోగ్యముగా మన ఈ దేహమును నిర్మించుకుంటున్నామా? చూద్దాం రండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము. 1 కొరింథీ 3వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. చదువమ్మా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఒక్క నిమిషం. పౌలు అంటున్నాడు దేవుడు నాకు అనుగ్రహించిన కృప, ఆ కృప చాలా గొప్పది. ఆయన అన్నాడు ఒక చోట, ఆ కృపను నేను నిరర్ధకము చేయను, ఆ కృపను నా ఇష్టములకు వాడను, ఆ కృపను నాకు నచ్చినట్టుగా నేను మలచను. అది దేవుడు నాకు అనుగ్రహించిన కృప. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె ఇప్పుడు నేను పునాది వేశా. పౌలు గారు వేశాడు. ఈరోజు ఆ రాతిని పౌలు కనుగొని, ఒకప్పుడు ఆ రాతిని తెలియనివాడు, ఒకప్పుడు ఆ రాయి విలువ తెలియనివాడు, ఒకప్పుడు ఆ రాయిని తృణీకరించిన వాడు, ఒకప్పుడు ఆ రాయిని నిర్లక్ష్యం పెట్టినవాడు ఆ రాయి విలువేంటో ఒకరోజు అర్థం చేసుకున్నాడు. అంతకుముందు మనం చదివాం కదా, తృణీకరించబడిన రాయి మూలకు తలరాయి అయింది. ఆ రోజు పౌలు తృణీకరించాడు ఆ రాయిని, ఆయనకు తలరాయి అయింది. ఇప్పుడు నేర్పరి అయిన శిల్పకారి అయిపోయాడు. ఆ రాయి విలువ ఏంటో, ఆ రాయి గొప్పతనం ఏంటో తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు దాని మీద నేర్పరి అయిన శిల్పకారి అయిపోయాడు. ఇప్పుడు దేవుని సేవకుడు ఏం చేయాలో తెలుసా? తన సంఘములో నేర్పరి అయిన శిల్పకారి వలె పునాది వేయాలి. ఇక్కడికి వచ్చే విశ్వాసులకు ఒక పునాదిని నిర్మించాలి. ఆ పని సేవకుడు చేయాలి. ఆ క్రీస్తుని రాయిని మీరు ఇలాగ ఉపయోగించాలి అని ఆయన వారికి నేర్పాలి. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఆ మరి ఒకడు అనబడిన వాడు చూసుకోవాలా, నా ముందు పౌలు గారు వేశాడు, ఆ పౌలు గారు వేసిన దాని మీద నేను వేస్తున్నాను, అది జాగ్రత్తగా ఉందో లేదో చూసుకోవాలి.
ఈరోజు మన భక్తి జీవితము ఎలాగ నిర్మించబడుతుంది? ఈరోజు మన విశ్వాస జీవితము ఎలాగ కట్టబడుతుంది? వాక్యం యొక్క వెలుగులో పరిశోధన చేసుకుందాం అంటున్నాడు. చూద్దాం రండి. ప్రతివాడు, తర్వాత మాట 10వ వచనంలో ముగింపు, ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. నేను పునాది వేశాను, నేను నేర్పురైన శిల్పకారుని కదా, మరి ఒకడు దాని మీద కట్టుకుంటున్నాడు, నిర్మించుకుంటున్నాడు. ఇప్పుడు వాడు ఏం చేయాలో తెలుసా? దాని మీద ఎలాగ నేను కట్టుకుంటున్నాను, నేను ఎలాగ నిర్మించుకుంటున్నాను అని జాగ్రత్తగా చూసుకోవాలి. నీ చూపులో జాగ్రత్త లేదా? నీ నిర్మాణంలో జాగ్రత్త లేదా? నీ కట్టుబడిలో జాగ్రత్త లేదా? అది పతనమైపోతుంది, అది పాడైపోతుంది. కాబట్టి ప్రతివాడు కూడా దేవుడు ఏర్పరిచిన సియోనులో పునాదిగా రాతిని వేసిన దేవుడు ఆ రాతిని పునాదిగా మరలా పౌలు గారు శిల్పకారుల వలె పునాది వేస్తే ఆ పునాది మీద కట్టుచున్నారు ప్రతి ఒక్కరు. ఈరోజు మనము అలాగా చూచుకుంటూ కట్టుకోవాలి. నా విశ్వాసం ఎలాగుంది? నా దేహమని ఆలయము ఎలాగుంది? ఆయన ఉంటాడా? ఆయన నివసించగలడా? అంత పరిశుద్ధతను నేను ఏర్పరచుకోగలుగుతున్నానా? ఆయన రోషము కలిగిన దేవుడు. నీలో అపరిశుద్ధత, నీలో అపవిత్రత ఆయన చూచాడా? కనుగొన్నాడా? ఉండడో, దాటి వెళ్ళిపోతాడు. నిన్ను తృణీకరించి వెళ్ళిపోతాడు, నిన్ను నిర్ద్వంతంగా తిరస్కరించి వెళ్ళిపోతాడు. జాగ్రత్తగా చూసుకోవాలి. నా కట్టుబడి, నా దేవుడు నాలో నివసించుటకు నిర్మాణం అడుగుతున్నాడే, దేవాలయం అడుగుతున్నాడే, ఆ కట్టుబడి నా జీవితంలో ఎలాగుంది? భక్తి నేను అంటాను, మాటికి ఎన్నోసార్లు అంటాను, మనం అనుకున్నంత తేలిక కాదు, మనం ఊహించుకున్నంత సరదా తమాషా కాదు. అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ప్రతి వారము దేవుని మందిరములకు వచ్చి, ప్రతి వారము దేవుని సముఖంలో కూర్చుండి, ప్రతి వారము ఆ వాక్యం యొక్క వెలుగులో నా కట్టుబడి ఎలాగుంది? ఇప్పుడు కట్టుబడి చేసేవాడు ఎక్కడో తన కట్టుబడిలో లోపము చూశాడు, కనుగొన్నాడు. అలాగే నిర్మించుకుంటూ పోడే, అలాగే కట్టుకుంటూ పోడే. కారణము అది నిలబడదు, ఏదో ఒక రోజు కూలిపోతుంది. అది కూలిపోక మునిపే, అది పతనమైపోక మునిపే అది సరిచేసుకుంటూ ఉండాలి, లోపమును సవరించుకుంటూ ఉండాలి. మన భక్తిలో లోపాలను సవరించుకుంటూ ఉండాలి. వాక్యము అద్దము, వాక్యము అద్దము. ఆ అద్దము ముందు వచ్చి నేను నిలబడినప్పుడు, ఒక ఆదివారం వచ్చి నేను ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు నా కట్టుబడి ఏమిటో, నా క్రియలేమిటో, నా భక్తి ఏమిటో, నా విధానం ఏంటో, నా వైఖరులేమిటో తెలిసిపోతూ ఉంటుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు ఆ కట్టుబడి ఎలాగుందో చూపించగలిగే వర్తమానాలు మనకి కావాలి. నేను సరిగా కట్టబడుచున్నానా? నా దేవుడు ఉంటానంటున్నాడే, ఆ దేవాలయంలో, నా దేహం అనే దేవాలయంలో నేను సరిగా నిర్మించగలుగుతున్నానా? వాక్యం అవసరం. అందుకే ప్రతి వారం ఎందుకు వస్తాం ఇక్కడికి? మనం ప్రతి వారం ఎందుకు వచ్చి కూర్చుంటాం? మనం ఎక్కడికి ప్రతి వారము దేవుడితో ఎందుకు సహవాసం చేయాలి? ఆ కట్టుబడిలో లోపములు సవరించబడాలి, ఆ కట్టుబడిలో తప్పిదములు సరిచేయబడాలి. ఇప్పుడు అంటున్నాడు 11వ వచనము, వేయబడినది, వేసినది, ఆల్రెడీ వేసేసింది, వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. మరొకడు వేస్తాడా? అది అబద్ధం. మరొకడు వేయాలనుకుంటాడా? అది అసత్యం. వేయబడింది ఆల్రెడీ. నేర్పరి అయిన శిల్పకారి నేను పునాది వేశాను. ఈ రోజున దాని మీద కట్టుబడిందే నిజమైనది. మరి ఒక పునాది ఎవడైనా వేద్దామని చూస్తే, మరొక నిర్మాణం ఎవడైనా చేపడదామని చూస్తే అది నిలవదట, అది నిలబడదు, అది పాడైపోతుంది. ఆ పునాది ఎవరో కాదు, యేసుక్రీస్తే. నా ప్రతి కట్టుబడి, నా ప్రతి నిర్మాణము, నా భక్తిలో ప్రతి విధానము క్రీస్తు అనే బండ మీద కట్టుకుంటూ ఉండాలి. నిన్నెలా కట్టాను, ఈరోజు ఎలా కట్టాను, ఈ వారం ఎలా కడుతున్నాను, వచ్చే వారంలో ఆ కట్టుబడి ఇంకెలాగుండాలి? ఇలాగా
మనము దేవాలయమును కట్టుచూ ఉండాలి. క్రీస్తు వాక్యము నాకు ఆధారమా? దేవుని వాక్యము ఆధారమా నాకు? నేను అదే చెప్తున్నాను అనేక సందర్భాలు. కట్టుబడి ఈరోజు చాలా తప్పిదముగా కట్టబడుతుంది. కారణము వేరొకడు వేరే పునాది వేస్తున్నాడు. వాక్యము కాకుండా, దేవుని మాటలు కాకుండా, సత్యమైనవ కాకుండా వాని సొంత మాటలు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములు. ఆ కట్టుబడి దైవోపదేశములుగా భావించబడుతున్నాయి. ఆ కట్టుబడులు దైవోపదేశములుగా బోధించబడుతున్నాయి. క్రీస్తు నా కట్టుబడికి ఆధారమా? నా విశ్వాస జీవితానికి క్రీస్తే ఆధారమా? ఆయన వాక్యమా? అందుకే నేను అంటా, ఇప్పుడు బైబిల్ చదవండి, వాక్యము చదవండి, దేవుడు ఏమై ఉన్నాడో గమనించండి. ఆ పునాది భక్తులు ఎలా వేశారు, అపోస్తలులు ఎలా వేశారు, ప్రవక్తలు ఎలా వేశారు, నేను చూసుకుంటూ ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. కొలస్సీ 1. అమ్మా, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడను. పౌలను నేను ఆ సువార్తకు శిల్పకారుడను. పౌలను నేను ఆ సువార్తకు నిర్మాణకుడను. ఇప్పుడు మనం ఎవరిలాగా ఉండాలి? పునాది మీద కట్టబడిన వారిముగా ఉండాలి. ఈరోజు బండ మీద కట్టుబడి లేకపోతే, ఇసుక మీద కట్టావా, మట్టి మీద కట్టావా, బురద మీద కట్టావా, అది ఎలాగ పతనమైపోతుందో తెలుసు. ఎందుకు కట్టాలి? ఆ కట్టుబడి ఎందుకంటే నీవు అంతము వరకు నిలిచి ఉండాలి. నువ్వు అంతము వరకు ఆయనలో ఎదుగుతూ ఉండాలి. ఆ రాయి అవసరం. నాకు ఈ రాయి వద్దండి, నాకు ఇంకో రాయి ఉందండి, నాకు మరో రాయి తెలుసండి, ఆ రాయి కూడా చాలా మంచిదేనండి అని చెప్పారా? నాకు ఇక్కడ కాదండి, ఇంకొక శిల్పకారుడు ఉన్నాడండి, ఆయన కూడా మంచోడేనండి, వాక్యం భలే చెప్తాడండి. ఆ భలే చెప్పే వాక్యము, ఆ మంచిగా చెప్పే వాక్యము వాక్యానుసారమైనదా? బైబిల్లోనిదా? వాక్యమును ఆధారం చేసుకొని చెప్తాడా? లేదో. ఆయన సొంత మాటలు, ఆయన సొంత రాయి, ఆయన సొంత నిర్మాణము. ఈరోజు ఆ కట్టుబడులు ఎన్నో మనము ప్రపంచంలో గమనిస్తున్నాం. వాక్యము బోధించేవారేరి, నీవు ఇలాగ నిర్మించబడాలి, నీవు ఇలాగ ఉండాలి, నీ కట్టుబడి ఇలాగే ఉండాలి, దేవుడు నీలో ఉండాలంటే అని సూటిగా చెప్పేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. చాలా కొద్ది మందే ఉంటున్నారు. ఆ చెప్పేవారిని ఇష్టపడేవారు కూడా చాలా కొద్ది మందే ఉంటున్నారు. వేరే కట్టుబడుల గురించి చెప్తున్నారు, వేరే నిర్మాణాల గురించి చెప్తున్నారు, వేరే విధానాల గురించి చెప్తున్నారు. ఇలా కూడా మనము చేయొచ్చు అంటున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములు. వాక్యము ఇక్కడ అంటున్నాడు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండాలి. మన భక్తి ఎలాగ ఉండాలంటే ఎప్పుడు స్థిరము. తుఫానులు వస్తాయి, గాలులు వస్తాయి, వరదలు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి, నీవు స్థిరముగా ఉంటావు. కారణము నీ పునాది గొప్పది. నీ పునాది క్రీస్తు అనే బండ. నువ్వు చెక్కు చెదరవు. నీ కట్టుబడి ఏమాత్రము కూడా పతనమైపోదు, శ్రేష్టముగా నిలిచి ఉంటుంది. ఆయన అంటున్నాడు, మీరు విన్నట్టు. ఎవరి ద్వారా విన్నారు వీళ్ళు? ఓ కొలసి సంగమా, మీరు ఎవరి ద్వారా విన్నారు? అపోస్తలుడైన పౌలను నేను నేర్పరి అయిన శిల్పకారిగా పునాది వేశానుగా మీరు విన్నారు. ఈ యొక్క పునాది పౌలు గారు వేశారయ్యా. ఈ నిర్మాణము పౌలు గారు చేపట్టారు. ఇప్పుడు మనము దాని మీద కట్టుకోవాలనే ఆశ ఉండాలి. ఆ పదము ఇంకో పదము చూడండి.
ఆకాశము క్రింద, దేని క్రిందండి? ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడింది. ఈ అపోస్తలులు, ఈ శిష్యులు, ఈ ప్రవక్తలు ఆకాశము క్రింద సమస్త సృష్టికి కూడా ఆ పునాదిని వేసేశారు. ఇప్పుడు మనమందరము కూడా మనం ఏ దేశంలో ఉండవచ్చు గాక, ఏ ఖండములో ఉండవచ్చు గాక, ఏ ప్రపంచంలో ఉండవచ్చు గాక, ఏ మూల ఉండవచ్చు గాక, ఆకాశము క్రింద ఎన్ని ఖండాలు ఉంటాయి? ఆకాశము క్రిందే ఉన్నాయి. ఎన్ని దేశాలు ఉన్నాయి? ఆకాశము క్రిందే ఉన్నాయి. అవన్నీ కూడా ప్రకటింపబడింది. ఆ ఖండాలన్నిటికీ, ఆ మనుషులందరికీ, ఆ ప్రజలందరికీ కూడా ఆ సువార్త ప్రకటింపబడింది. మీరు విన్నారు. నేర్పరి అయిన శిల్పకారుడు వలె నేను పునాది వేశా, వేయబడినది తప్ప మరొకటి లేదు అంటే ఈరోజు వేసేవాళ్ళు బయలుదేరుతున్నారు. రకరకాల బోధలు, రకరకాలైన మాటలు, రకరకాలైన కోరికలు, రకరకాలైన వాగ్దానాలు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు ఆత్మ. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడి లోకానికి వచ్చింది నీ ఆత్మను రక్షించడానికే తప్ప నీ శరీరం కొరకు రాలేదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ముందు ఈరోజు బోధలన్నీ శరీరమే, ఈరోజు బోధలన్నీ శరీరము కొరకే, ఈరోజు ప్రసంగాలన్నీ నీ యొక్క శరీరము కొరకే. నీ ఆత్మ సంగతి ఏంటి? ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడు తన ప్రాణము పోగొట్టుకుంటున్నాడే, వాడికి ఏం ప్రయోజనం? ఒకడు లోకము కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారే, వాడు తన ప్రాణమును రక్షణ లేకుండా పోగొట్టుకుంటున్నాడే, వాడికి ఏం ప్రయోజనం? ప్రియమైన దేవుని ప్రజలారా, బోధ నీ ఆత్మకు, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు నీవు నివాస స్థలముగా నీ శరీరమును ఏర్పాటు చేసుకుంటకు, నువ్వు కట్టటకు ఉపయోగపడేది బోధ, కట్టుబడి. సో బోధ నన్ను కట్టుకోవటానికి, నా జీవితాన్ని కట్టుకోవటానికి, నా ఆత్మీయ జీవితమును నిర్మించుకోవటానికి నా దేహములోనే ఆయన నివసించాలి, నా దేహములోనే ఆయన ఉంటాడు. కాబట్టి నా నిర్మాణము చేపట్టాలి, అది పరిశోధించుకోవాలి. ప్రతి వారము ఆ హెచ్చరికల రూపంలో, ఆ గద్దింపుల రూపంలో, ఆ దిద్దుబాటుల రూపంలో సవరించబడుతూ ఉంటుంది, సరిచేయబడుతూ ఉంటుంది. ఆయన అంటున్నాడు, ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి మీరు తొలగిపోవద్దు. ఆ పునాది ఆయన వేస్తే, ఆ ప్రవక్తల రోజు ఆ పునాది వేస్తే ఆ నిర్మాణం నుంచి ఈరోజు తొలగిపోతున్నారు. ఆ నిర్మాణం నుంచి ఈరోజు తొలగించే బోధలు వస్తున్నాయి. ఇక్కడ అంటున్నాడు, మీరు తొలగిపోవద్దు. ఇది గొప్ప నిరీక్షణ, ఇది గొప్ప ఎదురుచూపు. మీరు తొలగిపోవద్దు, విశ్వాసముందు నిలిచి ఉండండి. మీ విశ్వాస జీవితంలో నిలిచి ఆయన కొరకు కనిపెట్టండి. మన కట్టుబడిని ఈరోజు ఆయన నివసించుటకు వీలుగా కట్టుకుందామండి. ఈరోజు మందిరం యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము సంతోషముగా. దేవుడి శ్రేష్టమైన మందిరమును మనకిచ్చాడు గొప్పదిగా. ఈ భౌతిక మందిరములో నేను ప్రతివారం ఆయనను ఆరాధించడానికి వచ్చినప్పుడు నేను నేర్చుకోవాల్సిందేంటి? ఈ నిర్మాణములో నా నిర్మాణం ఎలాగుంది? ఈ నిర్మాణములో, ఈ దేవాలయములో, ఈ మందిరములో నా ఆత్మీయ నిర్మాణం ఎలాగుంది? ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రేష్టమైన నిర్మాణము దేవుడు మనకిచ్చాడు. సంతోషముగా వచ్చి మనం ఆరాధిస్తున్నాము, సంతోషముగా వచ్చి దేవుని మనం సేవిస్తున్నాము. ఈ క్రమంలో దేవుడు నాకు నేర్పించి, దేవుడు నాకు బయలుపరిచే విషయాలన్నీ కూడా నా కట్టుబడికి ఉపయోగపడాలి. నేను నిర్మించుకోవటానికి, ఆ దేవాలయమును నిర్మించుకోవటానికి నాకు దోహదపడాలి. ఇప్పుడు అంటున్నాడు, మీరు విశ్వాసమందు నిలిచితే ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడను. పౌలను నేను ఆ నిర్మాణమును తెలియపరచుటకు పరిచారకుడను.
ఇప్పుడు దేవుని సేవకులు ఇక్కడ నిలబడిన వారందరూ ఏం చెప్పాలో తెలుసా? ఇదే మాట చెప్పాలి. ఇట్టి సువార్తకు నేను పరిచారకుడను. ఇట్టి మాటలు మీకు అందించడానికి నేను పరిచారకుడను. నన్ను కాదు సంగమా, ఆ దేవుని చూడండి. నన్ను కాదు సంగమా, ఆ దేవుడి మీలో నివసించేటట్టు నిర్మించుకోండి అని చెప్పి ప్రజల చూపు, విశ్వాసుల చూపు, విశ్వాసుల మనసు దేవుని మీద నిమగ్నము చేయించవలసింది పోయి, నన్ను చూడు, నా మందిరం చూడు, ఇండియాలోనే, ఆసియాలోనే, ప్రపంచంలోనే ఏందిది? నేను పరిచారకుడను. ఆకాశము క్రింద ఇయ్యబడిన ఈ సువార్తను ప్రకటించుటకు నేను పరిచారకుడను. నీ పునాది ఎలాగుంది? నీ భక్తి ఎలాగుంది? నీ విశ్వాసము ఎలా కట్టుకుంటున్నావు? పాపమునకు చోటిస్తావా? అపవిత్రతకు చోటిస్తావా? ఈ లోకంలో హేయమైన వాటికి చోటిస్తావా? ఆయన ఉండడు నీలో. ఆ మాట ఎందుకు చెప్పలేము? ఆ మాట చెప్పడానికి నోరెందుకు రాదు? పాపమును విడిచి దేవుడు నాలో నివసించుటకు యోగ్యముగా ఈ కట్టుబడి నేను కట్టుకోవాలి. ఆ రోజు పౌలు గారు, పౌలను నేను ఈ సువార్తకు, ఈ మాటలకు నేను పరిచారకుడని అంటున్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధముల యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళవలే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఇది మన ముగింపు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు, నా దేహము ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు నేను పరిశుద్ధ యాజకుడును. ఎవరికి వారే పరిశుద్ధ యాజకులు. నీ దేహము ఆయన ఆత్మకాలయము. నీ దేహము దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన మందిరము. ఇప్పుడు నీ మందిరములో నీవే యాజకుడవు. నీ మందిరములో దేవునికి బలులు అర్పించే యాజకుడవు, స్తుతులు అర్పించగలవు. శ్రేష్టమైన మాట. ఇప్పుడు నేను పరిశుద్ధమైన యాజకులుగా ఉండినట్లు నేను సజీవమైన రాళ్ల వలె కట్టబడాలి. నేనెవరిని? నా దేవుని మందిరము కొరకు ఒక సజీవమైన రాయిని. నేనెవరిని? నా దేవుడి కొరకు ఒక సజీవమైన విలువైన ఆయన రాతిని. నేను కట్టబడాలి. కట్టుబడి, నా విశ్వాస జీవితంలో విశేషమైన కట్టుబడి, ఆత్మ సంబంధమైన మందిరం. మనం ఎవరమండి? నా దేహము ఆత్మ సంబంధమైన మందిరం. నా శరీరము ఆయనదు, విలువ పెట్టుకున్నాడు. ఇప్పుడు నేను నా వాడను కాదు, నేను ఆయన వాడను. నా శరీరము ఆత్మ సంబంధమైన మందిరం. నేను సజీవమైన రాయి, పరిశుద్ధమైన రాయి. ఆ క్రీస్తు అనే పునాది మీద నేను కట్టుబడుతున్నటువంటి రాతిని. ఒక్క వచనం చెప్పి నేను ముగిస్తాను. ఈ రాయి గురించి, ఈ నిర్మాణము గురించి మనం ఎన్నో విన్నాము. అయితే దానికి కావలసిందేంటో ఇక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు. 95వ కీర్తన 93వ కీర్తన 5వ వచనం. 93వ కీర్తన 5వ వచనం. అయ్యా, నీ శాసనములు ఎన్నటికీ తప్పిపోవు. యెహోవా, ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఎన్నటెన్నటికీ, ఎప్పటెప్పటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. ఈ మధ్య మనము ఒక రీల్లో విన్నాము. దేవుని మందిరములో ఉంచవలసినవి వారు ఏం ఉంచారట? అపవిత్రమైనవి ఉంచారట, హేయమైనవి ఉంచారట దేవుని మందిరంలో, ఆ పరిశుద్ధమైన దేవాలయంలో. అది భౌతికమైన నిర్మాణం. ఆ రోజు పాత నిబంధనలో దేవుడు కట్టబడిన, సొలొమోను కట్టిన నిర్మాణంలో వారు అపవిత్రమైన హేయ వస్తువులు ఉంచారు. ఈరోజు నేనెవరు? సజీవమైన రాయి, ఆత్మ సంబంధము దేవాలయము, దేవుడు నివసించే కట్టుబడి. ఇప్పుడు నేను ఎలా ఉండాలి?
ఎన్నటెన్నటికి. ఇప్పుడు నా దేహంలో నేనేముంచాలి? పరిశుద్ధమైన వాటిని, పరిశుద్ధతకు ఆలవాలమైన వాటిని నేను ఉంచాలి. పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత ఎన్నటెన్నటికి నీ మందిరమునకు అనుకూలం. నా మందిరము దేవుడు నివసించుటకు అనుకూలంగా ఉందా? నా శరీరము నా దేవుడు నివసించుటకు యోగ్యముగా ఉందా? ఈరోజు ప్రశ్నదే. ఆ విధానము నీవు కలిగి జీవించకుండా, నువ్వు బ్రతకుండా ఉంటే భక్తి ప్రయోజనం నీకు చేకూర్చదు. నీ భక్తి నీకు ప్రయోజనం చేకూర్చాలంటే నీ దేహమును అంత విలువదిగా మలుచుకోవాలి. ఎన్నటెన్నటికి. పోయిన సంవత్సరమా పరిశుద్ధమేనండి ఈ దేవాలయము, ఈ సంవత్సరమా పరిశుద్ధమేనండి ఈ దేవాలయము, వచ్చే సంవత్సరమా ఎప్పటికీ అలాగే ఉంటుంది. పరిశుద్ధత దేవుడు కోరుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు. నేను నివసించున్నట్లు ఆయన కోరాడు నోరు తెరిచి. నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మించమన్నాడు. ఆ రోజు ఆయన నిర్మించాడు సొలొమోను. దానిలో హేయమైన వస్తువులు పెట్టారు. ఈరోజు సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు దేవుడు. అది పరిశోధింపబడిన రాయి, అది అమూల్యమైన రాయి. ఈరోజు నేను కట్టుకుంటున్నాను, నేను ఆయన మందిరం అనుకుంటున్నాను. నేను పరిశుద్ధుడనేనా? నేను పరిశుద్ధముగానే ఉండగలుగుతున్నానా? దేవుని యొక్క ఆత్మ నాలో నివసించుటకు యోగ్యత నాకు ఉన్నదా? పరిశోధన చేసుకుందాం. సో దేవుడే ఈ వార్షికోత్సవ రోజున ఈ మందిరమును ఇంత సంతోషముగా దేవుడు మనకిచ్చి ఆనందముగా మరొక సంవత్సరములో ఈ వేడుక జరుపుకుంటున్న వేళ ఈ మందిరము ప్రభువా మాకిచ్చావు. ఈ మందిరములో నేనెలా ఉండాలో, నేనెలా కట్టుకోవాలో నాకు నేర్పిస్తున్నావయ్యా. నీవు నివసించే విధముగా కట్టుకోవటానికి నాకు సహాయం చేయమని అడుగుదాం. సో దేవుడే ఆ కట్టుబడిని మీకు నాకు నేర్పించి కట్టుకొనుటకు సహాయము చేయునుగాక. ఆమేన్.